హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే మీకు రావడం జరిగింది. సో మీకైతే డేటా ఎంట్రీ ఉద్యోగాలు అయితే వచ్చినాయి అనమాట. 25,000 దాకా వచ్చే సాలరీ అయితే మీకు రావడం జరుగుతుంది. సో మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ బీటెక్ పాస్ అయినా సరే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ అయితే మీకు వచ్చి ఉండాలన్నమాట. సో ఇన్వాయిస్ స్పెషలిస్ట్ అనే జాబ్లకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో జెనియా కంపెనీ నుంచి లేటెస్ట్‌గా రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో చక్కగా మీ ఇంటికాడ నుంచి వర్క్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. సో మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అది క్లిక్ చేసి జాయిన్ అయ్యి ఈ వీడియో పూర్తిగా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఇన్వాయిస్ స్పెషలిస్ట్ అని చెప్పి మనకి లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, రిమోట్ లొకేషన్ అని చెప్పి క్లారిటీగా అయితే ఇచ్చారనమాట. సో అంటే మీరు ఇండియాలో ఎక్కడి నుంచి అయినా సరే వర్క్ చేసుకోవచ్చు. సో మీ ఇంటికాడ నుంచి కూడా అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి తప్పకుండా ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోండి. సో ఈ కంపెనీ అయితే మనకి టాప్ 25th లార్జెస్ట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో యూఎస్లో అయితే ఒకటనమాట. సో వీళ్ళైతే వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు చూడొచ్చనమాట. సో ఇక్కడ మీకు జాబ్ రివ్యూ చూసినట్లయితే ఇన్వాయిస్ స్పెషలిస్ట్‌కి అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ యొక్క బిల్లింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా అయితే మీరు హెల్ప్ తీసుకొని మీరైతే వీళ్ళకి సంబంధించిన హై లెవెల్ కస్టమర్ సపోర్ట్‌గా ఇవ్వడం అలాంటివన్నీ అయితే మీరు చేస్తూ ఉంటారనమాట. సో టైమ్‌లీ అంటే మీరు ఏ టైంకి ఆ టైంకి ప్రతిసారి మీకైతే మీ యొక్క డేటా మొత్తాన్ని వాలిడేట్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత మీ ఇక్కడ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే యాక్యురేట్‌లీ ఎంటర్ మీటర్ రీడింగ్ అండ్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. సో వీళ్ళ యొక్క బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో అదంతటిని మీరైతే మెయింటైన్ చేస్తూ ఉంటారు. యాక్యురేట్‌గా మీరైతే ఎంటర్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళ యొక్క యుటిలిటీ ఇన్ఫర్మేషన్, తర్వాత యూసేజ్ ఇన్ఫర్మేషన్, సో వీళ్ళ యొక్క రిపోర్ట్స్, ఫార్మాట్స్ అవన్నీ కూడా అయితే మీరు అనలైజ్ చేసి మీరైతే రెడీ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ వీళ్ళ యొక్క కస్టమర్స్‌తో అయితే మీరు కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. అలాగే వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో మీరైతే ఎక్సెల్ షీట్స్ అయితే మీరు క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే పీడీఎఫ్ ఫైల్స్ కూడా మీరైతే రిపోర్ట్స్ అయితే చేస్తూ ఉంటారనమాట, ఇన్వాయిసెస్ అనేవి. సో అప్లోడ్ ఫైల్స్ ఆఫ్ కంటెంట్ చార్జెస్ అండ్ ఈమెయిల్ ఇన్వాయిసెస్ టు ద కస్టమర్స్. సో వీళ్ళ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సో వాళ్ళకి సంబంధించిన చార్జెస్ ఏంటి, ఆ తర్వాత ఇన్వాయిసెస్ అవన్నీ కూడా అయితే మీరు ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ట్రాక్ స్టేజ్ ఆఫ్ అసైన్‌మెంట్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ప్లానర్. సో మైక్రోసాఫ్ట్ ప్లానర్ యూజ్ చేసి మీరైతే అసైన్‌మెంట్స్‌ని ట్రాక్ చేస్తూ ఉంటారనమాట. స్క్రీన్ అండ్ రెస్పాండ్ టు ద కస్టమర్ కాల్స్ కమింగ్ ఇన్ రికార్డింగ్ టు సబ్మిటెడ్ బిల్లింగ్ ఎంక్వైరీస్. సో వీళ్ళ యొక్క బిల్లింగ్ ఎంక్వైరీస్‌గా వీళ్ళ యొక్క కస్టమర్స్ కాల్ చేస్తారు కదా! సో ఆ కాల్స్ అన్నిటిని మీరు రెస్పాండ్ చేసి వాటిలన్నిటిని అయితే స్క్రీన్ చేస్తూ ఉంటారు. సో ఇలా మీకైతే వీటికి సంబంధించిన డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కావాలంటే మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి హై స్కూల్ డిప్లొమో అని చెప్పి ఇచ్చారు. అంటే మీరు ఇంటర్ గానీ, లేకపోతే డిప్లొమా గానీ పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ జనరల్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ జనరల్ ఎడ్యుకేషన్ డిగ్రీ అని చెప్పి ఇచ్చారు. అంటే మీరు బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీ ఆర్కిటెక్చర్, బీబీఎం లేకపోతే బీసీఏ లేకపోతే బీటెక్ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి ఇచ్చారు. 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే అప్లై చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ మీకు కంప్యూటర్ స్కిల్స్ అయితే రావాలి. అంటే మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్‌కి సంబంధించి మైక్రోసాఫ్ట్ టీమ్స్ అని, ఎక్సెల్ అని, వర్డ్ అని, అవుట్‌లుక్ అని ఇలాంటివి ఉంటాయి కదా! సో వాటి మీద జస్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ మీకు డేటా ఎంట్రీ, 10 కీప్యాడ్ అండ్ కీబోర్డ్ టైపింగ్ అంటే మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలనమాట. సో ఇక్కడ మీకు కాంపిటెన్సీస్ ఎవరైతే ఇచ్చారో సో ఓరల్ కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి. ప్రొఫెషనలిజంగా అయితే ఉండాలి. సో క్వాలిటీగా అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు ఇవ్వడం జరిగింది. వర్క్ యువర్ వే అని చెప్పి ఇచ్చారు. సో అంటే మీరు ఎక్కడి నుంచైనా సరే వర్క్ చేసుకోవచ్చు ఇండియా నుంచి. సో మీరు ఇంటికాడ నుంచి కూడా అయితే వర్క్ చేసుకోవచ్చు అనమాట. 24 డేస్ ఆఫ్ పీటీఓ అండ్ 10 హాలిడేస్ టు అన్‌విన్ అండ్ పర్స్యూ యువర్ ప్యాషన్స్. సో మీకు 10 డేస్ హాలిడేస్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. సో ఇక్కడ మీకు కాంప్రహెన్సివ్ లీవ్ ఆప్షన్స్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. ఇంక్లూడింగ్ మెటర్నిటీ, పాటర్నిటీ, అడాప్షన్, వెడ్డింగ్ ఆర్ బెటర్‌మెంట్ లీవ్స్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతాయి. హెల్త్ అండ్ సేఫ్టీ ఫస్ట్ అని చెప్పేసైతే ఇక్కడ మీకు ఇన్స్యూరెన్స్ కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ కూడా అయితే మీకు కవరేజ్ వస్తుంది. సో టాప్ వర్క్ ప్లేస్ హానర్స్ చూసినట్లయితే
సెలబ్రేటెడ్ యాస్ ది టాప్ వర్క్ ప్లేస్ ఫ్రమ్ 2021 టు 2024 అయితే మీకు వీళ్ళకైతే టాప్ వర్క్ ప్లేస్ హానర్ అయితే రావడం జరిగింది. బ్యాలెన్స్డ్ వర్క్ వీక్ చూసినట్లయితే ఎంబ్రేస్ బ్యాలెన్స్డ్ లైఫ్ విత్ అవర్ 5 డే వర్క్ షెడ్యూల్. సో మీకు 1 వీక్‌కి 5 డేస్ మాత్రమే అయితే వర్క్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఇంటికాడ నుంచి చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే అప్లై ఫర్ దిస్ జాబ్ అని వస్తుంది. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి అంటే సర్‌నేమ్ అనమాట ఇది. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్, లొకేషన్ ఎంటర్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ అయితే ఇక్కడ అటాచ్ చేయండి. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ మీ యొక్క ఎడ్యుకేషన్ ఏంటో కూడా అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే అది సెలెక్ట్ చేయండి. లేకపోతే లేదు. తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ యూఎస్ టైమ్ జోన్ 8:30 పీఎం టు 5:30 ఏఎం అని వస్తున్నారు. సో, యెస్ అని చెప్పి పెడతానికైతే ట్రై చేయండి. సో, తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే ఇంటికాడ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం ఇది. సో, కాబట్టి ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా! సో, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. ఒకవేళ పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకున్నట్లయితే అవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోవచ్చు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.